నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు జగన్ మీద రాళ్ల దాడి కేసులో వివరణ ఇచ్చిన సిపి క్రాంతి రాణా టాటా విజయవాడలో 22 కిలోమీటర్ల వరకు ర్యాలీ జరిగిందని వెల్లడి సీఎం జగన్ పై వ్యంగ్యంగా మాట్లాడుతున్న టీడీపీ శ్రేణులకు సోషల్ మీడియాకు బుద్ధుండాలని మండిపడ్డ ఏపీఐడీసీ చైర్మన్ బండి నాగేంద్ర పుణ్యశీల వాంబే కాలనీలో పాదయాత్ర నిర్వహించిన బాబురావు సిపిఎం సిపిఐ నేతలు ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించిన బాబురావు జగన్ మీద రాళ్ల దాడి కేసులో సిపి క్రాంతి రాణా వివరణ ఇచ్చారు. విజయవాడలో 22 కిలోమీటర్ల వరకు ర్యాలీ జరిగిందన్నారు. ఘటన జరిగిన రోజు 1400 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. టాప్ బస్సులో సీఎం వెళ్తున్న సమయంలో విద్యుత్తు నిలిపివేశారని, విద్యుత్తు నిలిపివేత ప్రోటోకాల్ ప్రకారం చేస్తారని అన్నారు. స్కూల్ పక్క నుంచి ఒక వ్యక్తి రాయితో దాడి చేశాడన్నారు. దీనిపై 8 ప్రత్యేక బృందాలతో విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. 13వ తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం కార్యక్రమం విజయవాడలో జరిగింది. దాదాపు 22 కిలోమీటర్స్ అండి. ఇది వారధి మిడిల్ ఆఫ్ వారధి దగ్గర నుంచి అప్ టు కేసరపల్లి వరకు మొత్తం 22 కిలోమీటర్స్. ఇది కంప్లీట్ రోడ్ షో. ఈవినింగ్ అరౌండ్ 4:30 అట్లా స్టార్ట్ అయ్యి అరౌండ్ 10 వరకు కంటిన్యూ అయింది ప్రోగ్రాము. అరౌండ్ 4:30 ఆ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు భారీ వర్షం కూడా పడింది. వెరీ స్ట్రాంగ్ రైన్ అండ్ విండ్స్ సిటీలో. తర్వాత దీనికి పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిటీ పోలీస్ తరఫున. మొత్తం ఒక 1480 మంది ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ ఈ బందోబస్తులో పాల్గొన్నారు. మొత్తం ఈ 22 కిలోమీటర్స్ ఏదైతే బందోబస్తు ఉందో మొత్తం 1480 మంది స్టాఫ్ పాల్గొన్నారు. ఎక్కడైతే ఆ ప్రోగ్రాంలో ఇండికేట్ చేశారో ఇంపార్టెంట్ పాయింట్స్ కానివ్వండి, జంక్షన్స్ కానివ్వండి, ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటుందో, ఎక్కడైతే గజమాల ప్రజెంటేషన్ ఉంటుందో అలాంటివన్నీ కూడా మనం సఫిషియెంట్ ఫోర్స్తో కవర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా స్టాటిక్ బందోబస్తు అంటే ఆ రూట్ వెంబటి అంటే అలాంగ్ ద రూట్ టు ద లెఫ్ట్ అండ్ టు ద రైట్ స్టాటిక్ బందోబస్తు ప్లస్ ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గర బందోబస్తుగా 880 పర్సన్స్ మనం పెట్టడం జరిగింది. అంటే దిస్ ఇంక్లూడ్స్ స్టాఫ్, ఆఫీసర్స్, మెన్, ఆల్ కైండ్స్ ఆఫ్ స్టాఫ్. ఇది కాక ఇంకా ట్రాఫిక్ సిబ్బంది అదనం వాళ్ళకు 200 మంది ఉంటారు. తర్వాత రో పార్టీస్ కూడా మనం ఒక 40 రో పార్టీస్ పెట్టాము. 40 రో పార్టీస్, ఈచ్ రో పార్టీ 10 members, 40 రో పార్టీస్. అంటే 400 persons we kept only for రో పార్టీస్. అంటే ఏఆర్ నుంచి, సిఎస్డబ్ల్యూ నుంచి, స్పెషల్ పార్టీ నుంచి మనం ఈ రో పార్టీస్ తీసుకోవడం జరిగింది. ఈ 40 రో పార్టీస్లో కూడా ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 20 రో పార్టీస్ సీఎం గారితో పాటు ఉండేటట్టుగా, అంటే సీఎం గారి ఏదైతే కాన్వాయ్ ఉందో, ఆ బస్సు ఉందో, ఆ బస్సు చుట్టూ కూడా అట్లీస్ట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 10 రో పార్టీస్ ఉండేటట్టు, అంటే ఒక 100 members ఉండేటట్టు. అదేవిధంగా ఫ్రంట్ కాన్వాయ్ ముందు ఒక 5 రో పార్టీస్ ఉండేటట్టు, వెనక కాన్వాయ్ ప్రొటెక్షన్ ఇంకొక 2 ఉండేటట్టు, ఒక 3 రొటేషన్లో ఉండేటట్టు ఒక 20 parties వరకు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనం పెట్టడం జరిగింది. సీఎం జగన్ పై వ్యంగ్యంగా మాట్లాడుతున్న టీడీపీ శ్రేణులకు సోషల్ మీడియాకు బుద్ధుండాలని ఏపీఐడీసీ చైర్మన్ బండి పుణ్యశీల మండిపడ్డారు. చంద్రబాబు ఓటమి ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేశారన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వారి విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు. కేదారేశ్వరపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండి నాగేంద్ర పుణ్యశీల మాట్లాడారు. జగన్ పై చేస్తున్న కామెంట్లను ఆమె తిప్పికొట్టారు. ప్రజల కోసం కష్టపడ్డమంటే పవన్ కళ్యాణ్ కు ఏమి తెలుసు అంటూ ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే అర్థం తెలుసా అంటూ నిలదీశారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం పవన్ కళ్యాణ్ కి అలవాటు అన్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు జగన్ ని చూసి పవన్ కళ్యాణ్ అదే చేయగలను అనే భ్రమలో 2 కిలోమీటర్ల పాదయాత్ర చేసి చతికిల పడ్డారని ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు షేమాన్ చంద్రబాబు నాయుడు గారు వీఆర్ విత్ యూ జగన్ అన్న అని రాష్ట్రమంతా కూడా పెళ్ళుబికిన ఆవేశాలతో
ప్రజల దగ్గర నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి ఓటమి పతనం మరి ఈ రోజున సుస్పష్టంగా రాష్ట్రమంతా కనపడతా ఉంది. ఎందుకంటే నిన్నగాక మొన్న జరిగినటువంటి దుస్సంఘటన గురించి వాళ్ళు మాట్లాడకపోయినా కూడా పర్వాలేదు, కానీ ఎంత వ్యంగ్యంగా, ఎంత అరాచకంగా డ్రామాలు, చిన్న రాయికే, చిన్న గులకరాయికే ఏమైపోతుంది అని చెప్పని అసలు ఎంత నీచంగా అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు దత్తపుత్రుడు గారు కానీ ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ విజ్ఞత ఇదేనా అనిపిస్తూ ఉంది. బాంబే కాలనీలో బాబురావు, సిపిఎం, సిపిఐ నేతలు పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ప్రజల మనోభావాలు తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను లేవనెత్తారు. బాంబే కాలనీ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణంలో పాలకుల వైఫల్యాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. తక్షణమే రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించాలంటూ డిమాండ్ చేశారు. పలు చోట్ల ప్రజలు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి హారతులు ఇచ్చి మద్దతు పలికారు. వీధి వీధిన ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్లో రాయితో దాడి చేయటాన్ని సిపిఎం ఇప్పటికే మేము ఖండించాం. ఇక్కడ రాజకీయాల్లో భౌతికపరమైనటువంటి దాడులు సరికాదు, కానీ అదే సందర్భంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి వైసీపీ అయినా తెలుగుదేశం అయినా ఇవాళ ఒక గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజా పోయింది, రాళ్ల రాజకీయం ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళు, జగన్ గారి మీద రాళ్ళు, గాయాలు అవటం, ప్రజల ఎజెండాలు పోయినాయి. అసలు సమస్యలన్నీ కూడా పక్కదారి పట్టిపోతూ ఉన్నాయి. దాడులు సరికాదు, కానీ ప్రజల దృష్టిని మళ్లించి ఈ రాష్ట్రంలో ప్రధానమైన పార్టీలు మరి వాళ్ళ అసలు సమస్యల్ని మరుగున పరుస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా విజయవాడ సెంట్రల్లో శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తూ ఉన్నారు. ప్రశాంతంగా ఉండాల్సిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, ఈ సింగనగర్ ప్రాంతం ఈ రాళ్ల దాడులతో తర్వాత పోలీసుల హడావుడితో మొత్తం అంతా కూడా ఒక గందరగోళం అయిపోయింది. ఈ దాడికి ముందు కూడా కులాల వారి మీటింగులు పెట్టుకోవటం, ఆ కులాల మీటింగుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు బుర్ర జల్లుకోవటం, మళ్ళీ దానికి కొంతమందిని బయటికి నెట్టేయటం, ఇలా రకరకాలైన ఘర్షణలు, కుల సభల్లో ఘర్షణలు. లేదు తెలుగుదేశం వైసీపీ అటు బోండా ఉమామహేశ్వర గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నీ సంగతి చూస్తా, నీ సంగతి చూస్తా, మీకు సినిమా చూపిస్తా, నీకు సినిమా చూపిస్తా, ఇదే మాటలు. అంటే వాతావరణాన్ని ముందుగానే కలుషితం చేసేస్తూ ఉన్నారు. రౌడీజాన్ని పరోక్షంగా రెచ్చగొడతా ఉన్నారు. శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తూ ఉన్నారు. ఇది జనం ఇది కోరుకోట్ల. విజయవాడలో ప్రశాంతత కావాలి, సెంట్రల్ నియోజకవర్గంలో ప్రశాంతత కావాలి. సీఎం జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లిపై జరిగిన దాడి దారుణమని 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణమూర్తి అన్నారు. వారిపై జరిగిన దాడిని ఖండిస్తూ సత్యనారాయణపురంలోని అతని కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులతో కలిసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా శర్వాణమూర్తి మాట్లాడుతూ జగన్పై జరిగిన దాడి హేయమైంది అన్నారు. నిందితులు ఎవరైనా త్వరగా పట్టుకుని శిక్షించాలన్నారు. అమ్మవారి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని, ప్రజలు ఎప్పుడూ జగన్కు అండగా ఉంటారన్నారు. శక్తులు ఏదైతే 2-3 రోజుల నుంచి
జగన్ గారికి వస్తున్న బస్సు యాత్రలో ప్రజాదరణని ఓర్వలేక ముందు నుంచి కూడా ఎన్నో రకాల శాపనార్థాలు ఈర్షతో కూడిన మాటలు మాట్లాడుతున్నారు చాలామంది. వాటికి అనుగుణంగానే మొన్న రాత్రి విజయవాడ సెంట్రల్లో ఎంతోమంది జనం అసలు జగన్ గారికి బ్రహ్మరథం పడుతూ ప్రచారంలో పాల్గొంటే వారి మీద జరిగిన రాళ్ల దాడి చాలా అమానుషం. ఒక పక్క వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండూ కూడా ఎంత అమానుష చర్య అనేది మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే అది కొంచెం కిందకు వస్తే ఇద్దరికీ కూడా కళ్ళు పోయేవి. అంటే ఇంకా ఎంత రకాలుగా దిగజారిపోయారనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పోలీసు వారు ఎంతో సంయమనంతో ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఈ అల్లరి మూకలు చేసిన పనుల్ని ఎవ్వరూ కూడా హర్షించట్లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రైల్వే శాఖ విజయవాడలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ సోమవారం పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో విభిన్న సంస్కృతులు, భాషలు ఉన్నప్పటికీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణంగా దేశంలో సమైక్యత వెళ్లి విరుస్తోందన్నారు. రాజ్యాంగ రచయిత అంబేద్కర్కు దేశంలోని ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారన్నారు. దాడి హేయమైన చర్య అని 29వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీపతి మండిపడ్డారు. అశేష జనవాహిని జగన్ కి స్వాగతం పలుకుతుంటే ఇటువంటి రాళ్ల దాడులు దుర్మార్గమైన చర్య అన్నారు. దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. 29వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీపతి జగన్ పై దాడిని ఖండిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా ఆదరణ కోసం పోటీ పడాలి కానీ దాడులు చేయడం సరికాదన్నారు. ఓటమి భయంతో వికృత చేష్టలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ కి దక్కుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ఇటువంటి నీచ రాజకీయాలు చేసే అలవాటు చంద్రబాబుకి మాత్రమే ఉందన్నారు. కొండలరావు క్లస్టర్ ఇన్ఛార్జిని, క్లస్టర్ 2 ఇన్ఛార్జిని, సోదరుడు 29వ డివిజన్ కార్పొరేటర్ పొంగుతా లక్ష్మీపతి గారికి, పార్టీ సహచరులకి నమస్కారం. ఏదైతే విజయవాడ నగరంలో సిద్ధం కార్యక్రమానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రకి విఘాతం కలిగించడానికి ప్రతిపక్షాలు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద దాడిని ఖండిస్తున్నాం. ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే జరగబో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని అసూయతో, తట్టుకోలేనితనంతో తెలుగుదేశం పార్టీ చేసిన ఈ దాడిని ప్రజలందరూ కూడా. అందరికీ నమస్కారం. ఏదైతే మొన్న 13వ తారీఖు శనివారం మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా బస్ యాత్ర, జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్రకి మా ఈ సెంట్రల్ నియోజకవర్గానికి ఇచ్చే సందర్భంలో చాలా దుర్మార్గంగా ఏదైతే ప్రతిపక్షాలు కూటమి ఉందో ఆ కూటమి చేసిన నీచమైన అరాచకమైన పని ఏంటంటే ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో బాగా దూసుకెళ్తున్న సందర్భంలో, ప్రజలంతా మద్దతు పెరుగుతున్న సందర్భంలో వారవలేక జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలనే ఆలోచనతో చేసిన కుట్ర.
వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి, వారికి సేవ చేయాలి అనే లక్ష్యంతో భవానీ హాస్పిటల్స్ నందు ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించినట్లు హాస్పిటల్ వైద్యులు తెలియజేశారు. ఈ క్యాంపు నందు బోన్ నారో సన్సిటీ పరీక్షలు, లంగ్ పరీక్షలు, ఎక్స్రేలు తదితర పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని మెడికల్ క్యాంప్ ని వినియోగించుకున్నట్లు వారు తెలిపారు. వన్ టౌన్లోని భవానీపురం సెంటర్ నందు భవానీ హాస్పిటల్ ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అనేక రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి హాస్పిటల్ వైద్యులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా స్థానికంగా ఉంటున్న ప్రజలకు మంచి వైద్య సేవలు అందించినట్లు చెప్పారు. కార్డియాలజీ, నెఫ్రాలజీ, పల్మనాలజీ, న్యూరాలజీతో పాటుగా మరిన్ని వైద్య సేవలు హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నట్లు వారు ఈ సందర్భంగా వెల్లడించారు. హాస్పిటల్ ప్రారంభించి 20 సంవత్సరాలు నేను సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఈ క్యాంపు ఆర్గనైజ్ చేయటమైనది. సో మా హాస్పిటల్లో మనకున్న సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దానిలో భాగంగానే మనకి కార్డియాలజీ డిపార్ట్మెంటు, నెఫ్రాలజీ డిపార్ట్మెంటు, పల్మనాలజీ, న్యూరాలజీ డిపార్ట్మెంట్ డెవలప్ చేయటం అయింది. సో మన హాస్పిటల్కి వెన్నుముక్కలాగా 3 సంవత్సరాల నుంచి వెన్నుముక్కలాగా డాక్టర్ శివరామకృష్ణ గారు, డాక్టర్ భారతి గారు వారి సేవలు అందిస్తున్నారు. వారి ట్రీట్మెంట్ విధానము మనందరికీ చాలామందికి తెలిసిందే. వారు చాలా జాగ్రత్తగా అంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ హాస్పిటల్లో ఫస్ట్ పేషెంట్ని మనం మొత్తంగా వారు చెప్పినంత పూర్తిగా విని వారికి ఏం కావాలో తెలుసుకుని దాన్ని బట్టి చేయటం అనేది ఇక్కడ అలవాటు. భవానీపురం చుట్టుపక్కల ఉన్న విలేజ్ ఏరియాలో లంగ్స్ సమస్యలు ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఇక పొల్యూషన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండటం వల్ల, ఇలా హైవే మీద ఉన్న ట్రాఫిక్ పొల్యూషన్ వల్ల, ఈ అంత పొల్యూషన్స్ వల్ల ఆస్తమా, ఇక స్మోకింగ్ చేసే వాళ్ళు సిఓపిడి చేంజెస్ ఉన్నాయి. ప్లస్ కోవిడ్ వచ్చి తగ్గిపోయిన ఊపిరితిత్తులు గట్టిపడతాం, లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటాయి.
ఇక్కడ మనకి భవానీ హాస్పిటల్లో కూడా ఈ సర్వీసెస్ స్టార్ట్ చేసాం పల్మల్ సందర్భంగా భవానీ హాస్పిటల్ డాక్టర్ చంద్రశేఖర్ సార్ ఈ చైర్మన్ దీనికి హాస్పిటల్కి దానికి మంచి మెగా క్యాంప్ అరేంజ్ చేశారు. దీనికి ధన్యవాదాలు. ఇక్కడ మన హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనం పేషెంట్కు ఓరియంటెడ్ సర్వీసెస్ చేస్తుంటాం అన్నమాట. మెయిన్గా అంటే మనం ఒక పేషెంట్ ఒక జబ్బుతో వస్తే ఆ జబ్బు తగ్గట్టు టెస్టులు, ఆ జబ్బు తగ్గట్టు వైద్యము, దాని తగ్గట్టు కౌన్సిలింగ్ కానీ ఈవెన్ ఫైనాన్సెస్ కూడా వాళ్ళకి జనరల్ మెడిసిన్ కమ్ నెఫ్రాలజిస్ట్. ఇక్కడ నేను జనరల్ మెడిసిన్ మరియు నెఫ్రాలజీకి సంబంధించిన జబ్బుల గురించి చూస్తుంటాను భవానీ హాస్పిటల్ నందు. మనకి ముఖ్యంగా జనరల్ మెడిసిన్లో షుగరు, బీపీ, ఏదైనా జ్వరాలు కానీ, ఏదైనా పాయిజనింగ్ కేసెస్ కానీ, స్నేక్ బైట్ కేసెస్ కానీ, ఇంకే జబ్బులు దానికైనా అన్ని విధాల సర్వీసెస్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ఫుల్లీ ఎక్విప్డ్ ఐసీయూ, వెంటిలేటర్లు కానీ, ఏదైనా ఇట్లా పాయిజనింగ్ కేసెస్లో ఏదైనా స్పెషల్ డయాలసిస్ చేయాలన్నా కూడా మనకు అన్ని రకాల పరికరాలు అవైలబిలిటీలో ఉన్నాయి. ముఖ్యంగా మన నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ పరంగా వస్తే నెఫ్రాలజీకి సంబంధించిన ఏదన్నా కాళ్ళ వాపులు కానీ, మొహం వాపులు కానీ, లేదంటే దానికి సంబంధించిన కిడ్నీ బయాప్సీ అంటారు, కిడ్నీ బయాప్సీ ఫెసిలిటీ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి డయాలసిస్ చేయడం, మనకి హాస్పిటల్లో డయాలసిస్ మెషిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మన దగ్గర డయాలసిస్ కూడా జరుగుతున్నాయి. డయాలసిస్ పేషెంట్స్ కూడా మనకు ఉన్నారు. డయాలసిస్ కాకుండా మనకి ఇంకొక అవకాశం, కిడ్నీ పేషెంట్స్కి డయాలసిస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కిడ్నీ మార్పిడి చేయడం. అంటే ఒక కిడ్నీ దెబ్బతిన్నాయి కాబట్టి ఇంకొక కిడ్నీ అమర్చి వాళ్ళకి ఇంకో జీవితాన్ని అందించే పద్ధతి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పర్మిషన్స్ కూడా మనకి హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. 2 లైవ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇంట్లో అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, వారు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరైనా వాళ్ళైనా కిడ్నీ దానం చేసే ఆపరేషన్లు కానీ, లేదంటే కెడావర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ప్రభుత్వం ఆర్గనైజ్ చేసే జీవన్ దాన్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే బ్రెయిన్ డెత్ అయ్యి వాళ్ళు ఎవరైనా కిడ్నీ దానం చేస్తే మనకు గవర్నమెంట్ కిడ్నీస్ని అలోకేట్ చేస్తుంది అనమాట హాస్పిటల్స్కి. సో ఆ 2 విధమైన ప్రోగ్రామ్స్, బోత్ లైవ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రాము మరియు జీవన్ దాన్ కెడావర్ కిడ్నీ. సో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన భవానీ హాస్పిటల్లో ఉచిత మెగా క్యాంపు నిర్వహించడమైంది. సో మెయిన్ ఈ మెగా క్యాంపులో మా ఉద్దేశం ఏంటంటే అందరికీ 50 years దాటిన తర్వాత అందరికీ బోన్ మ్యారో డెన్సిటీ, ఎక్స్రేస్ అండ్ పిఆర్కి సంబంధించిన ఇంజెక్షన్స్ అన్నీ ఫ్రీగా నిర్వహించడం జరుగుతుంది. సో పిఆర్పి అనేది మనకు అందరికీ చాలామందికి ఆఫ్టర్ 50 years తర్వాత మోకాల అరుగుదల అనేది ఎర్లీగా వస్తుంది. సో దానికి రకరకాల కారణాలు ఉన్నా కానీ అందరికీ మోకాల అరుగుదల అనగానే సర్జరీ చేయించుకోవాలి, సర్జరీ వల్ల ఏదో అవుతుందనే ఆందోళన అందరిలో ఉంది. అలా ఉండదు. కానీ స్టేజ్ ప్రకారం ముందు జాగ్రత్తగానే తగిన ట్రీట్మెంట్, సర్జరీ దాకా వెళ్లకుండా ఇంజెక్షన్ తీసుకోవడము, ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ చేయించుకోవడం, ఇవన్నీ చేయించుకోవడం వల్ల మన మోకాల అరుగుదల అనేది మనం డీలే చేసుకోవచ్చు. అండ్ సర్జరీ దాకా వెళ్లకుండా మనం ఆ ప్రయత్నం చేసుకుంటే ఇబ్బంది రేపు పొద్దున తలపాలు చేసుకోవడానికి కానీ ఇబ్బంది ఏమి ఉండదు. సీఎం జగన్ బస్సు యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఉంగుటూరు నియోజకవర్గం పూళ్ల సమీపంలో సీఎం కాన్వాయ్లోకి బైక్ పైన వచ్చిన ఒక యువకుడిని కాన్వాయ్లో పోలీసు వాహనం ఢీకొని తీవ్ర గాయాలు అయ్యాయి. యువకుడిని అంబులెన్స్లో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. సీఎం జగన్ పై పక్కాగా దాడి జరిగిందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని 63వ డివిజన్ కార్పొరేటర్ మోదుగల తిరుపతమ్మ గణేష్ మండిపడ్డారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు పోటెత్తుతున్న జనాలను చూసి ప్రతిపక్షాలకు గుండెలు జారిపోతున్నాయన్నారు. సీఎం జగన్ పై రాళ్ల దాడి చేయడం హేయమైన చర్య అంటూ ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్పై జరిగిన రాయి దాడిని ఖండిస్తూ 63వ డివిజన్లో కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ గణేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డివిజన్ పార్టీ కార్యాలయం వద్ద రోడ్డుపై తమ నిరసన తెలియజేసి ర్యాలీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్పై జరిగిన దాడిని ప్రధాని మోదీ దగ్గర నుండి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఖండిస్తుంటే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. భద్రతా
వైఫల్యం అంటూ చంద్రబాబు మాట్లాడడం దారుణమని, అతను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హోంమంత్రి మాధవారెడ్డిని బాంబులతో కాల్చినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. శత్రువైనా బాధలో ఉన్నప్పుడు ఓదార్చాలి కానీ నోటికి వచ్చింది మాట్లాడడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్కు సిగ్గు శరం లేదని ఆయన మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సరికాదని హెచ్చరించారు. జగన్కి దక్కుతున్న ప్రజాదరణ చూసి ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయిందని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో మరి బస్సు యాత్ర మన జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మొదలు చేయడం జరిగింది. మరి జనాలను చూసి వారవలేక మరి పచ్చమూట, ఈ పచ్చమంద, ఈ పచ్చ మీడియా అందరూ కలిసి ఈరోజు బస్సు యాత్రలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాలేసి కొట్టారు. మరి ముందు ముందు ఇలాంటి ఇంకా జరిగితే మేమందరం కూడా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి మీరు ఇది గుర్తుపెట్టుకొని 2024లో ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. మరి మా సెంట్రల్ నియోజకవర్గంలో మన వెల్లంపల్లి సీనన్న కూడా ఇక్కడ మా ఎమ్మెల్యే అవ్వడం కూడా మంచి మెజార్టీతో గెలవడం ఖాయం. ఇవన్నీ చూసి వారం లేక ఈ పచ్చ మీడియా మరి బాండవమ్మ ఈ రౌడీయిజాన్ని మరి ప్లాన్గా మంచి పకడ్బందీగా పెట్టి మరి ఈ జనాదరణ చూసి వారం లేక చేసిన ఈ పనులు మరి ముందు ముందు కూడా మా మహిళలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాము. మేము ఎల్లంపల్లి సీనన్నకి మరి మా జగన్మోహన్ రెడ్డి గారికి మరి మా దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి మేము కోరుకుంటూ నమస్కారం. అలాగే మా పార్టీ నాయకులకి, వచ్చిన మహిళా కార్యకర్తలకి, నాయకురాలకి అందరూ కూడా నమస్కారం. మేమంతా సిద్ధమనే బస్సు యాత్రతో రాష్ట్రం మొత్తం కూడా దిగ్విజయంగా భారీ జనసందోహం మధ్య ఉప్పొంగిన సముద్రం కెరటాల్లాగా మరి బస్సు యాత్ర జరుగుతుంటే వారం లేక విజయవాడ సిటీలోకి వచ్చేటప్పటికి సందుగొందుల్లోంచి రాళ్లతో దాడి చేసిన విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తుంటే మరి ఒక ప్రధానమంత్రి గారు ఖండించారు. అలాగే మరి పక్కనున్న రాష్ట్రం తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఖండించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబ్బాయి కేటీఆర్ గారు ఖండించారు. వాళ్ళందరికీ ఒక నీతి, నియమం, పద్ధతి ఉంది కాబట్టి వాళ్ళు ఖండించారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు ఏమన్నాడో తెలుసా? మరి చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ మరి గజనీలాగా నటిస్తున్నారో తెలీదు. మరి చంద్రబాబు నాయుడు గారు అంటారు ఇది భద్రతా వైఫల్యం, ముఖ్యమంత్రి డీజీపీ ఏం చేస్తున్నారు మమ్మల్ని అంటానికి మీరు అని అంటున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, భద్రతా వైఫల్యాల గురించి మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2003లో తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాంబులు పెట్టి పేల్చారు మిమ్మల్ని. అది మర్చిపోయారా అని అడుగుతున్నాం. అలాగే మీరు ముఖ్యమంత్రిగా ఉండగానే మీ హోంమంత్రి ఎలిమినేట్ మాధవరెడ్డి గారిని బాంబులతో చంపేశారు. అది మర్చిపోయారా? అంటే అప్పుడు మీరు చేతకాని ముఖ్యమంత్రిని ఒప్పుకున్నట్టే కదా చంద్రబాబు నాయుడు గారు. ఈయనంటాడు పవన్ కళ్యాణ్ గారు, మరి సిగ్గు శరం లజ్జ ఉందో లేదో తెలియదు కానీ ఒక మనిషికి ఏదైనా జరిగితే శత్రువును అయినా కూడా మనం ఒక మాట ఖండించి విచారం వ్యక్తం చేస్తాం. ఇలాంటి దాన్ని ఖండిస్తాం. ఈయన అంటాడు ఇవన్నీ నాన్న పులి కథలు చెప్తాను అంటాడు ఈయన. అయ్యా నువ్వు కరెక్ట్గా సంవత్సరం క్రితం ఏమని అన్నావు? నువ్వు నన్ను రెక్కి నిర్వహిస్తున్నారు, మా పార్టీ చుట్టూ నన్ను వేసేస్తానికి అన్నావు. ఏది కార్పొరేషన్ ఎలక్షన్ టైంలో, మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్ టైంలో. మరి నిన్న కాక మొన్న పెట్టాపూర్లో నా వెనక బ్లేడ్ బ్యాచ్ తిరుగుతున్నావు. నీకులాగా సోది మాటలు చెప్పలా జగన్మోహన్ రెడ్డి గారు. జాడి జరిగిన విషయం పక్కా ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ చూసినవి, ప్రజలందరూ గమనించారు. దానికి ఆయనేమి మీకులాగా ఇళ్లలో పారిపోయి జ్వరానికి పారిపోయే రకం కాదు, నటించే రకం కాదు. ఆయన మళ్ళీ ఒకరోజు రెస్ట్ తీసుకున్నాడు. మళ్ళీ మేము సిద్ధం అని బయలుదేరాం. కాబట్టి ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జరిగిన దాని గురించి విచారం చేసే హక్కు, ఆ అధికారం మాకు ఎట్లాగుంది. మీరు మా మీద విచారం వెలిపించవసరం లేదు, మాకు మీరేమి గ్రీటింగ్స్ బాధలో చెప్పవసరం లేదు. కానీ ఒక మానవతావాదిగా పద్ధతి నేర్చుకోండి. అంతేగాని మా మహిళలకి, మా పార్టీ నాయకులకి, కార్యకర్తలకు ఉన్న ఓర్పుని దయచేసి చెడగొట్టొద్దు. మా యొక్క కోపాన్ని, ఆగ్రహాలను చూడొద్దు అని మీ అందరికీ తెలియజేస్తూ మున్ముందు కూడా నేర్చుకోండి. ఒక మనిషి కష్టాలు ఉన్నప్పుడు ఓదార్చడం. మన రాజకీయాల పార్టీలు వేరే, నేనే విమర్శిస్తాను, నువ్వు చేసే పనులు మేమైనా చేస్తుంటే నువ్వు మెరుస్తావు. కానీ ఒక మనిషి కష్టాలు ఉన్నప్పుడు శత్రువు నిన్న ఓదార్చే గుణం నేర్చుకొని ముందు జనాల్లోకి వెళ్ళు. మీ బతికేంటో జనాలు రేపు పొద్దున 2024 ఇంకా 4 రోజులే ఉన్నాయి ఎలక్షన్లో. 4 రోజుల తర్వాత మీ బతికేంటో ప్రజలకు చూపిస్తానని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
సీఎం జగన్ పై కుట్రపూరితంగానే దాడి చేశారని వైసీపీ నేతలు చింతా శ్రీనివాసరావు, ప్రబల శ్రీను అన్నారు. జగన్ ని ఎదుర్కొనే దమ్ము లేక కుళ్ళు కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారన్నారు. సింగనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టీడీపీ నేతలు తమ అల్లరి మూకలతో సీఎం జగన్, వెల్లంపల్లి శ్రీనివాసులపై దాడి చేయించారన్నారు. తాటాకు చప్పుళ్లకు జగన్ భయపడరంటూ వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పైడిపాటి వెంకన్న, కంది గోవర్ధన్ రావు, కె అప్పారావు పాల్గొన్నారు. నమస్కారం అండి అందరికీ. నా పేరు చింతా శ్రీనివాసరావు అండి, ఎన్టీఆర్ జిల్లా కాపు వెల్ఫేర్ అధ్యక్షుడిని. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటనకు వచ్చినప్పుడు మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మా ఎమ్మెల్సీ రుహుల్లా గారు అందరూ కూడా ఎంతో ఆనంద ఉత్సాహాలతో సికామణి సెంటర్ నుంచి కూడా ఇక్కడ కంట్రీగా వరకు కూడా పాదయాత్ర కానీ బస్సు యాత్ర కానీ ఎంత కోలాహలంగా జరుగుతూ ఉంటే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు కుట్రలు చేసి 3 సార్లు కరెంటు తీసి 4 సార్లు కరెంటు తీసి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేయడం జరిగిందండి. ఆయనకి కొంచెం ఒక అంగుళం కిందకి జరిగితే కన్నుపోయేది ముఖ్యమంత్రి గారికి. ఒక అంగుళం కనుక ఇటు సైడ్ జరిగితే మాత్రం కన్నత మీద తగిలి ఆయనకు అక్కడ ప్రాణమే పోయేది. ప్రజల కోసం మంచి చేసే వ్యక్తిని బ్రతకనివ్వరని తెలియపరుస్తాకి ఇది ఒక నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారి కుళ్ళు కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలు ఎలా చేశారంటే వాళ్ళ మామగారు చావుకి ఎలా కారకుడు అయ్యాడో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము లేక ప్రజాదరణ చూసి వెల్లంపల్లి గారి గెలుపు ఖాయం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి 170 సీట్లు ఖచ్చితంగా కొడతారన్న భయంతో ఏం చేయాలో తెలియక వాళ్ళ అల్లరి మూకను పంపించి హత్యా ప్రయత్నం చేపించడం అనేది మాత్రం ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇలాంటి ప్రయత్నాలు మీరు 100 చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చోలా మీలాగా దెబ్బలు తగిలితే సెలవు పెట్టి అటు ఇటు ఎక్కడికి వెళ్ళైనా ఒకే ఒక్క రోజు గ్యాప్లో రెండో రోజు మళ్ళీ ఈ రోజున అక్కడ గుడివాడలో కూడా ఈ రోజున అక్కడ సిద్ధం సభ, బహిరంగ సభ కోలాహలంగా జరుగుతుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా సింహాన్ని ఎవరో కూడా ఆపలేరు. మీరు 100 మంది కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని, మా సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి గారి గెలుపుని కూడా ఎవరు ఆపలేరని కూడా. నా పేరు ప్రబల శ్రీనివాసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధికార ప్రతినిధి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారిపై ముఖ్యమంత్రిపై దాడి జరగడం చాలా మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళు ప్రతిపక్ష నాయకులు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దాడులు చేసినా విజయం వైఎస్ఆర్సీపీదే. సీఎం జగన్ ను అంతమొందించాలనే కుట్రతోనే ప్రతిపక్ష కూటమి దాడులకు పాల్పడిందని కార్పొరేటర్ బాలి గోవింద్ వ్యాఖ్యానించారు. అమ్మవారి దయతో ఆయన చిన్న గాయంతో తప్పించుకున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు సరికావని ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలన్నారు. సీఎం జగన్ పై దాడి చేయడాన్ని ఖండిస్తూ 36వ డివిజన్ వైకాపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ధర్నాలో 36వ డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయడమే సీఎం జగన్ చేసిన తప్ప అని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాల మేలు కోసం పనిచేసే ముఖ్యమంత్రిపై దాడి చేయడం గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదన్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప ఇలాంటి చర్యలను పూనుకోవడం బాధాకరమన్నారు. సీఎం జగన్ను చంపేద్దామన్న కుట్రతోనే దాడి చేశారని, అమ్మవారి దయతో ఆయన చిన్న గాయంతో తప్పించుకున్నారని అన్నారు. ఈ దాడిలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వాలంటీర్లపై విమర్శలు చేసిన చంద్రబాబు మళ్లీ వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పడం సీఎం జగన్ చేస్తున్న మంచి కార్యక్రమంగా భావించారని అన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుపు ఖాయమని ఇలాంటి దాడులకు పూనుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నగర అధ్యక్షులు జన్నెలగడ్డ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 36వ డివిజన్లో వైసీపీ కార్పొరేటర్ ఆఫీస్ ముందు ఈ రోజున నిన్న జరిగిన కార్యక్రమంలో ఏదైతే మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి అలాగే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దాడికి ఖండిస్తూ ఈ రోజున నిరసన తెలుపుతున్నాం. కేవలం ప్రజలకి మంచి చేయడం తప్ప అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు సీఎం గారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ఒక దేవుడి కంటే ఎక్కువగా చూసుకునే వ్యక్తి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఎవరైనా ఉన్నారు అంటే, వాళ్ళని కాపాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కేవలం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మీద
అతన్ని చంపాలని ఎందుకు ఆలోచన వచ్చిందనేది ఎవరికీ అర్థం కావట్లా. అదే రాయి ఇక్కడ కాకుండా ఇక్కడ తగిలితే మనిషి స్పాట్లో చచ్చిపోయేవాడు. అలాంటిది అలాగే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని కూడా ఎందుకు చంపాలనేది కూడా అర్థం కావట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి ఒక్కరి మీద కూడా మీరు ఈ విధంగా ఏదైనా ఉంది అనుకుంటే మాట్లాడుకోవాలి, లేకపోతే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మ మేము ఆయన కంటే ఇంకెక్కువ మంచి చేస్తామని చెప్పి చెప్పుకోవాలి. అంతేగాని దొంగతాటుగా కరెంటులు తీసేసినప్పుడు క్యాట్బాల్తో కొట్టేసి చంపేద్దాం అనే ప్లాన్ చాలా పకడ్బందీగా చేశారు. అదృష్టం బాగుండి అమ్మవారు నిజంగా ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ సీఎం గారికి కానీ కాపాడడం చాలా అదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు జగన్ గారికి ఏమాత్రం ఆయన ప్రాణానికి ఏదైనా నష్టం పడితే ప్రపంచం మొత్తం కూడా తలకిలో అయిపోయేది. ముందు బలహీనత బడుగు బలహీన వర్గాలకి ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా గుండెలు ఆగిపోయాయి. ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేసుకోవడం చాలా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఆంధ్రప్రదేశ్లో ఎంత ఘోరాది ఘోరమైన రాజకీయాలు చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు. అలాగే ప్రతిపక్షం గూండాలు కూడా ఈ విధంగా ఈ ఆటకాయితనంగా మనం అనుకుంటున్నాం కాదు, పక్కా ప్లాన్డ్గా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని పక్కా ప్లాన్డ్గా చంపేద్దామనే ప్లాన్తోనే చేశారు. కాకపోతే అమ్మవారి సాక్షి కాపాడి కొద్ది పక్క తగ్గడం వల్ల చాలా అదృష్టకరం. అలాగే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి, ఎందుకంటే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎక్కడ గెలుస్తారో ఎక్కడ చూసినా బస్సు యాత్ర చూసినా ఇటు చూసినా ఎక్కడ చూసినా చెప్పలేని విధంగా ఈ రోజున జన సంచలనం వస్తుంది. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మాకు మంచి జరిగింది, అందుకోసం మేము వచ్చామని చెప్పి చాలా ఫ్రీగా చెప్పి వచ్చిన జనాభాని ఆపుకోలేక అడ్డం పడలేక ఎలా చేయాలో అర్థం కాక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తేనే కానీ మనం ప్రతిపక్షంలో ఉండి అధికారంలో పార్టీలో రాలేం అనే ఆలోచనతో దురాలోచనతో ఈ డిసిషన్ తీసుకుంటున్నారు. చాలా తప్పు ఇది. ఎందుకంటే ఈ రోజున బడుగు బలహీన వర్గాలకి ఎవరైనా మంచి చేసే సీఎం ఎవరు ఉన్నారంటే ప్రపంచం మొత్తం కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. బెంజ్ సర్కిల్ సమీపంలో అత్యంత అట్టహాసంగా బాంబే జ్యువెలర్స్ ప్రారంభమైంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని వర్గాల కస్టమర్లను ఆకర్షించే విధంగా వివిధ రకాలైన మోడల్స్ నగలను అందుబాటులో ఉంచారు. ప్రత్యేకంగా డైమండ్స్, ప్లాటినం తయారు చేసిన ఆభరణాలను ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రారంభించిన షాపులో మాట్లాడుతూ కొనుగోలుదారుల అభిరుచికి తగిన విధంగా వివిధ రకాలైన మోడల్స్తో కూడిన పసిడి ఆభరణాలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. సుమారు 9 దశాబ్దాలుగా తమ కుటుంబ సభ్యులు మొత్తం ఈ వ్యాపారంలో ఉన్నట్లు వివరించారు. మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అందుకు తగు రీతిలో ఆభరణాలను తయారు చేయించి కస్టమర్లకు అందించడమే తమ ఉద్దేశమన్నారు. పాత తరం మోడల్స్ నుంచి నేటి ఆధునిక యుగం వరకు అన్ని రకాల మోడల్స్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నమ్మకం, సరైన ధర, నాణ్యత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకోవడం వల్లే ఈ వ్యాపారాన్ని 9 శతాబ్దాలుగా విజయవంతంగా రాణిస్తున్నట్లు జైన్ వివరించారు. అతి తక్కువ సమయంలో కొనుగోలుదారుల అభిమానాన్ని పొందడం జరుగుతుందన్నారు. గోల్డ్, డైమండ్, ప్లాటినం తదితర వాటితో ప్రత్యేకంగా తయారు చేయించిన వివిధ రకాలైన మోడల్స్ కస్టమర్లకు అందుబాటులో తెచ్చినట్లు హైరా వివరించారు. We are into gold and diamond jewelry business since 1936 in city of Vijayawada. As per market conditions, and market is migrating from old town to main roads, so we have also opened today our new showroom at MG Road. So we welcome you all to a new place with all gold and diamond jewelry ornaments.
Thank you. You can avail special opening offer also at the venue. Thank you. మేము బాంబే జ్యువెలర్స్ విజయవాడ నుంచి మేము 9వ శతాబ్దంగా ఇదే బిజినెస్లో ఉన్నాం. మా ముత్తాత గారు ఇది స్టార్ట్ చేశారు. సో మా లెగసీ నడుస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి. సో ఇంకా గ్రోత్ అయ్యే కోసం కస్టమర్స్ను అందరినీ ఇవాళ మా ఓపెనింగ్ అయింది 15th of April 2024 MG రోడ్ పైన. సో మీరు ఖచ్చితంగా రావాలి అందరూ. ప్లస్ మాకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో 50% ఆఫ్ ఉన్నాయి ఆన్ మేకింగ్ చార్జెస్ ఆన్ ఎవ్రీ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ పర్చేజెస్. అండ్ ఇంకా వచ్చేసి డైమండ్ క్యారెట్ వాల్యూ వచ్చేసి 53,999 నుంచి స్టార్ట్ చేసాం. సో తప్పకుండా రండి, కొత్త డిజైన్స్ వచ్చినాయి. మేము ఎప్పుడే అంటే AMC కాంప్లెక్స్ షాప్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాము. అన్ని కొత్త ఐటమ్స్ ఇక్కడ వచ్చాయి. కొన్ని నక్షి ఐటమ్స్ వచ్చాయి, విక్టోరియన్ ఐటమ్స్, మోజోనైట్ ఐటమ్స్, అన్ని ట్రెండీ ఐటమ్స్ చాలా తెచ్చుకున్నాము. మీరు రండి, చూసుకోండి. ఈరోజు ఓపెనింగ్ డే ఆఫర్స్ కూడా పెట్టాము. ఓపెనింగ్ డే కాకుండా డైరెక్ట్ అక్షయ తృతీయ వరకు ఆఫర్స్ పెట్టాము. మీకు మేకింగ్ ఛార్జెస్ మీద 50% ఆఫ్ను, డైమండ్ ప్రైసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 54,000 per క్యారెట్, సైజెస్ బట్టి అలాంటి ఆఫర్స్ పెట్టాము. సో రండి, కొత్త ఆఫర్ ప్రోడక్ట్స్ చూసుకోండి. థ్యాంక్ యూ. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తుంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన ఆనందంగా ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. అవినాష్ సోదరి క్రాంతి 6వ డివిజన్లో అవినాష్ సతీమణి సుధీర స్థానిక నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు. దేవినేని అవినాష్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నామని, వారికి అండగా ఉంటున్నామని చెప్పారు. నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి, 900 కోట్ల సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ ప్రభుత్వానిదని వారు వివరించారు. ముందుగా మీడియా మిత్రులు నమస్కారం చేసుకుంటూ ఈరోజు తూర్పు నియోజకవర్గంలో భాగంగా 5వ డివిజన్లో దేవినేని క్రాంతి గారు అవినాష్ గారు అక్కగారి ఆధ్వర్యంలో గడప గడప పాదయాత్ర 65వ బూత్ లోకేష్ గారి ఆధ్వర్యంలో
దేవినేని క్రాంతి గారు ఆధ్వర్యంలో ఈ రోజున గడప గడప పాదయాత్ర చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి డివిజన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గంగిరేల దెబ్బ దగ్గర నుంచి సున్నబట్టల దాకా ప్రతి ఒక్క కార్యకర్త, మహిళా కార్యకర్తలు, వీళ్ళందరూ నాయకులు ప్రతి ఒక్కరు హాజరవటం జరిగింది. దీనిలో భాగంగా ఒగ్గు విఠల గారు, లోకేష్ గారు, షకీలా గారు, కళ్యాణి గారు, రమణ గారు, దీని పేరు రతన్ రాజు గారు, దగాని సుబ్బారావు గారు, యూత్ వరుణ్ గారు, జూలేష్ గారు వీళ్ళంతా అటెండ్ జరిగింది. ప్రతి ఒక్క గడప గడపలో భాగంగా ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ అడుగుతుంటే ఎప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇంటికి కనీసం ఏదో ఒక పథకం ద్వారా వచ్చినాయి అమ్మ జగన్ గారి ప్రభుత్వంలో. ప్రతి ఒక్కరికి రాబోయే ప్రభుత్వంలో అటు అవినాష్ గారికి, జగన్ గారికి ఓట్లేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు నేను కోరుకునేది ఇప్పుడు ఇదంతా క్రిస్టియన్ ఏరియా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన పూర్వకంగా ఆశీర్వాదం చేశారు. రాబోయే ఎలక్షన్లో అటు అవినాష్ కానీ జగన్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 6వ డివిజన్లో బ్రహ్మానందరెడ్డి నగర్లో దేవినేని అవినాష్ గారి సతీమణి సుధీరా గారు, అలాగే కేశినేని నాని గారు వాళ్ళ అమ్మాయి హైమా గారితో కలిసి గడప గడపకి వెళ్ళి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి గురించి ప్రతి గడపకి వెళ్ళి చెప్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం అంతా ఇంత. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మళ్ళీ జగన్ గారికి మేము అవకాశం ఇస్తామని జనం చెప్తూ ఉంటే మాకు ఎంతో సంతోషం కలిగింది. ఈరోజు గతంలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో రాకముందు ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు గతంలో ఈ కొండ ప్రాంతంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు. దేవినేని అవినాష్ గారు ఎంపీగా దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి 6వ డివిజన్లో కొండ ప్రాంతంలోనే కానీ, అట్లాగే బ్రహ్మానందరెడ్డి నగర్ కానీ, బాలభాస్కర్ నగర్ కానీ, భగత్ సింగ్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా సుమారు 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు అవినాష్ గారు జనంలోకి వస్తూ ఉంటే జనంలో అందరూ కూడా అవినాష్ గారు వచ్చాకే మా వార్డు బాగుపడిందని చెప్పడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అంతేకాదు ఈరోజు మేమందరం కూడా గడప గడపకి వెళ్తుంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ఎంపీగా, కేశినేని నాని గారిని ఎమ్మెల్యేగా, దేవినేని అవినాష్ గారిని గెలిపించుకుంటామని ముక్త కంఠంతో ఇక్కడ ప్రజానీకం అందరూ ఏకకంఠంతో చెప్పడం జరుగుతూ ఉంది. మనందరం ఒకసారి ఆలోచించుకోవాలా. మళ్ళీ పేదలకి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభల్లో చెప్తూ ఉన్నారు, పేదలకి, పెత్తందారులకి, పేదలకి మధ్య జరుగుతున్న యుద్ధం, ఈ యుద్ధంలో పేదల పక్షాన్ని నేను నిల్చున్నాను, నా వల్ల మంచి జరిగిందంటేనే, ప్రతి కుటుంబానికి మంచి జరిగిందంటే ఓటేయండి అని చెప్పి ఆయన ప్రతి బహిరంగ సభలో చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఏ ముఖ్యమంత్రి నా వల్ల మంచి జరిగిందంటేనే నాకు ఓటేయమని దమ్ము ధైర్యంగా అడిగే ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మనందరం కూడా ఒకసారి ఆలోచించాలా. ఎంపీగా కేశినేని నాని గారిని, తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారిని గెలిపించుకుంటే పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటే ఇక్కడికి వచ్చినటువంటి ఆలోచన ప్రజానాయకానికి, సుధీరయ్య గారికి, హైమా గారికి ప్రత్యేక హృదయం చేర్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ బోను దుర్గా నరేష్ యాదవ్ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, ఆయన ప్రవర్తన విధానం చాలా జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. రాజకీయాల్లో దిగజారి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబుకు మొదటి నుండి కుళ్ళు కుతంత్రాలు బాగా అలవాటు అన్నారు. పవన్ కు ఏమైందో తెలియదని కళ్ళు తాగిన కోతిలా ప్రవర్తిస్తూ జగన్ పై విమర్శలు చేశారంటూ మండిపడ్డారు. సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ బోను దుర్గా నరేష్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పవన్ కళ్యాణ్ అంటే గాలివాటం గలవాడని నిన్న ఆయన చేష్టలు, ప్రవర్తన బట్టి అర్థమైందన్నారు. ఆయన యువతకు ఏ సందేశం ఇస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. బీసీలకు రాజ్యాధికారం కావాలన్నది ఆర్ కృష్ణయ్య కళ అని ఢిల్లీలో కూడా అనేక ఉద్యమాలు చేశారన్నారు. బీసీలకు 50% రాజకీయ అవకాశం
కల్పించిన జగన్మోహన్ రెడ్డిని అభినందించాల్సింది పోయి ఆయన్ని విమర్శించడం దారుణమన్నారు. బీసీలందరూ ఏకతాటిపైకి రావాలి, జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి అని అనుకుంటున్నామని తెలియజేశారు. దుష్ప్రచారాలు చేస్తూ మనలో మనకి తగాదాలు పెడుతూ పబ్బం గడుపుకుంటున్న అగ్రకుల నాయకులు, అగ్రకుల పార్టీలకు చెప్పుతో కొట్టి జగన్మోహన్ రెడ్డికి 175 సీట్లు రావడంలో బీసీలు కీలక పాత్ర పోషిస్తారన్నారు. పవన్ కళ్యాణ్కు, నారా లోకేష్కు రాజకీయ పరిపక్వత లేదన్నారు. రాబోయే రోజుల్లో వారికి ప్రజలు బుద్ధి చెప్పనున్నారని తెలిపారు. నా పేరు బోను దుర్గా నరేష్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ఇన్ఛార్జిని. ముఖ్యంగా గత 2-3 రోజుల నుంచి రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో దీన్ని అందరూ ఖండిస్తూ ఉన్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేయడం, అలాగే స్టాలిన్ గారు కానీ, మమతా బెనర్జీ గారు కానీ, అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా దీన్ని ఖండిస్తూ ఉంటే, ముఖ్యంగా నిన్న మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన విన్యాసాలు కానీ, ఆయన మాట్లాడిన విధానం కానీ చాలా జుగుప్సాకరంగా ఉంది. రాజకీయాల్లో మరీ దిగజారి మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదని కూడా నాకు స్పష్టమవుతా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకి మొదటి నుంచి కుళ్ళు కుతంత్రాలు బాగా అలవాటు కాబట్టి ఆయన గురించి కొంచెం పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారికి ఏమైందో నాకైతే తెలియదు, కానీ నిన్న ఒక సీఎం గారిని పట్టుకొని ఆయన మీద జరిగిన దాడిని ఖండించకపోతే అది వేరే దారి, కానీ ఒక కళ్ళు తాగిన కోతిలాగా, ఒక వడదెబ్బ తగిలిన కాకిలాగా, ఒక పార్టీ అధ్యక్షుడు విషయం ఆయన మర్చిపోయాడు. ఎలాగో నెక్స్ట్ టైం అయితే ఉండదు, అది కూడా ఉండదు. ఆయన ఆ వారాహి యాత్రని పెట్టి నిజంగా పవన్ కళ్యాణ్ అంటే గాలివాటం గల్లోడని చెప్పి నిన్న గాలి చేష్టలో యూత్కి ఆయన ఏం సందేశం ఇస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. గురకరాయితో కొడితే రాష్ట్రం అంతా ఇంత ఇదవ్వాలా, అసలు ఆయన మాట్లాడే మాటలు ఎవరో బ్లేడ్లతో కోస్తున్నారని, ఇంకా ఈయన చెప్పే వింతాయనన్నిటికీ మాత్రం రాష్ట్రం మొత్తం ఉడికిపోవాలి. సాక్షాత్తు సీఎం గారికి తగిలిన దెబ్బకి ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చాలా అసలు మేము మాట్లాడకూడదు, ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఖండిస్తూ ఉంది. సరే అందరూ చాలా నీట్గా చేస్తున్నారు, మేము ధర్నాలు చేసాం, కానీ ఎంత స్పందించకపోయినా సరే ఆయన మాట్లాడిన మాటలకి బాధేసి మేము స్పందిస్తాం. ఇవాళ బీసీలు కూడా ఒక విషయం అయితే అందరూ గుర్తుపెట్టుకోవాలి. సీఎం జగన్ వెల్లంపల్లిపై ఒక పథకం ప్రకారమే దాడి జరిగిందని 61వ డివిజన్ వైసీపీ నేతలు ఉమ్మడి వెంకట్రావు, బల్లం కిషోర్లు ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ దాడులకు పాల్పడడం సరైన పద్ధతి కాదన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే ఓటుతో ప్రతిపక్షాలకు సరైన బుద్ధి చెప్తారన్నారు. 21వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకట్రావు, రమాదేవి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్పై దాడికి సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే అని తాము భావిస్తున్నామన్నారు. ప్రజల్లో జగన్కు వస్తున్న ఆదరణను తట్టుకోలేకే ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు. ఏదో రకంగా జగన్ బస్సు యాత్ర ఆపాలనే పథకం ప్రకారం ఈ పని చేశారన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ కనుమరుగు అవడం ఖాయమని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ దాడులకు పాల్పడడం సరైన పద్ధతి కాదన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే ఓటుతో ప్రతిపక్షాలకు సరైన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది 100% చంద్రబాబు నాయుడు చేసిన కుట్రల్లో భాగమే. మరి రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ఓడిపోతాడనే అకృషితోనే మరి సీఎం గారిని ఎట్లాగా ఈ మధ్య సిద్ధం సభలు కానీ బస్సు యాత్ర కానీ బ్రహ్మాండంగా ప్రజలు జగన్ గారి బ్రహ్మరథం పడడం చూసి ఓర్చలేక ఏదో రకంగా జగన్ గారిని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతోనే మరి ఈ పన్నాగం పన్ని ఈ పథకం ప్రకారం ఈయన్ని దాడి చేయించాడు. ఇది చాలా దారుణం. చంద్రబాబు గుర్తుంచుకో, రానున్న రోజుల్లో నీ టీడీపీ పత్తా లేకుండా పోతుంది. నువ్వు ముఖ్యమంత్రి అవ్వో, నువ్వు ఎమ్మెల్యే కూడా అవ్వో, నువ్వు కుప్పంలో కూడా ఓడిపోతావు. ఇట్లాంటి దుష్ట కార్యక్రమాలు, ఇట్లాంటి యదవ వేషాలు వేసి మరి మా ముఖ్యమంత్రి గారిని పై దాడి చేయించావు. ఇది చాలా అన్యాయం. ఏదైనా రాజకీయంగా ఉంటే నువ్వు రాజకీయంగా చూసుకో. నువ్వు పోటీ చేస్తున్నావు, మేము పోటీ చేస్తున్నాం, అట్లా చూసుకోవాలి. కానీ ఇలాగా దాడి చేయడం చాలా అన్యాయం.
రానున్న రోజుల్లో మీ ప్రజలు నిన్ను ఇలా చేయించిన నువ్వు మన జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేసిన దాన్ని నీకు చీకొడుతున్నారు ప్రజలు. ఆంధ్ర రాష్ట్రం ప్రజలు చీకొడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇంత దుర్మార్గం చేసి ముఖ్యమంత్రి గారిని దాడి చేయిస్తావని. ఏదైనా రాబోయే రోజుల్లో నీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. శనివారం నాడు సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సెంటర్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాన్ని మా 60 డివిజన్ ఉమ్మడి రమాదేవి వెంకట్రావు కార్పొరేటర్ ఉమ్మడి రమా ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అందరికీ తెలియజేస్తున్నాము, సెంటర్ మరి ప్రతిపక్ష కూటమికి దుష్ట కూటమి కూడా ముందుకు తెలియజేస్తున్నాము. మీరు ఇప్పటికైనా తెలుసుకోండి, భౌతిక దాడులు చేసి మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ మీద జగన్ గారి మీద కూడా మీరు దాడులు తెగించే స్థితికి దిగజారారు. మీరేమైనా భయపెట్టి ఓటర్లను ప్రలోభ చేద్దాం అనుకున్నారా? భయపెడదాం అనుకున్నారా? ఏ రకంగా మీరు నిర్ణయించుకున్నారు అంటే మీకు ఎప్పుడైతే మన జగన్ గారికి ప్రజాదరణ ఉందో ఓర్వలేక మీరు ఈ రకంగా దాడులు తెగబడి భయభ్రాంతి గురి చేద్దామన్న మీ కూటమి యొక్క ప్రయత్నాన్ని తిప్పికొడతారని ఓటర్లో మరీ నొక్కి చెప్తున్నాము. ఇందులో భాగంగా మీరు చేసే ప్రతి చర్యను ప్రతి ఒక్క ఓటర్ గమనిస్తున్నాడు. రేపొద్దు రానున్న ఎలక్షన్లో కరెక్ట్గా 4 రోజులు జరుగుతుంది. ఈ 4 రోజుల్లో మీరు పత్తా లేకుండా పోతున్నారని ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి మొత్తం కలిసి ముక్తగానే చెప్తున్నారు. దాడులు అనేవి ఏది కాదు, ఏదైనా ఉంటే ఒక ఓటు ద్వారా మంచితనం నిరూపించుకొని మీ యొక్క మంచితనం ఈ 4.5 కాలం దగ్గర 4.5 కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ సీనియర్స్ని చెప్పుకున్నారు. 14 సంవత్సరాల కాలంలో మీరు చేయలేంది ఆయన 4.5 సంవత్సరాల కాలంలోనే చేసి చూపించాడు. అలాంటి వ్యక్తి అలాంటి పోటీపడి సంక్షేమం అందించండి, ప్రజలకు మంచి చేయండి. ఈ రకంగా మీరు ముందుకెళ్ళాలి. కానీ కాంగ్రెస్ పార్టీ మన 13వ తారీఖు విజయవాడ నగరంలో అశేష జన ప్రపంచంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సిద్ధం బస్సు యాత్ర మన వారధిపై పోటెత్తిన జన సందోహంతో అన్ని డివిజన్లో కవర్ చేసుకుంటూ సెంట్రల్ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కరెక్ట్గా సింగనగర్ డాబా కోటల్ సెంటర్ దగ్గరికి రాగానే గంగానమ్మ గుడి వద్ద కరెంటు ఆపి చేసి మరి భౌతిక దాడి జరగడం అత్యంత విషాదకరం, చాలా దురదృష్టకరం. ఈరోజు అత్యంత కట్టుదిట్టమైన భద్రత వలయాన్ని కూడా ఛేదిస్తూ ఈ దాడి జరగడాన్ని ఇది ప్రతిపక్షాలు చేసిన కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద ఇప్పటికే సిట్టు ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. అవసరమైతే సిబిసిఐడికి కూడా దీన్ని ఇచ్చి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పని ఎన్నికల సమయంలో ఏదైనా మీరు చేయబోయే మంచిని మేము చేస్తున్న మంచిని ప్రజలకు తీసుకెళ్లాలి తప్ప ఈ ప్రజల సమస్యలను పక్కదారి పట్టించే విధంగా భౌతిక దాడులు చేయటం, ఒకరినొకరు నిర్మూలించుకోవాలని చెప్పని అనుకోవటం అంటే వ్యక్తులు నిర్మూలించుకున్న తర్వాత మీరు ఎవరి కోసం పరిపాలించాలనుకుంటా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జగన్ మీద రాళ్ల దాడి కేసులో వివరణ ఇచ్చిన సిపి క్రాంతి రాణా టాటా. విజయవాడలో 22 కిలోమీటర్ల వరకు ర్యాలీ జరిగిందని వెల్లడి. సీఎం జగన్ పై వ్యంగ్యంగా మాట్లాడుతున్న టీడీపీ శ్రేణులకు సోషల్ మీడియాకు బుద్ధుండాలని మండిపడ్డ ఏపీఐడిసి చైర్మన్ బండి నాగేంద్ర పుణ్యశీల. బాంబే కాలనీలో పాదయాత్ర నిర్వహించిన బాబురావు. సిపిఎం సిపిఐ నేతలు ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించిన బాబురావు. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.